మేము అసెంబ్లీలో అడిగాం, నువ్వు ఎంత బడ్జెట్లో డబ్బులు పెట్టావు, ఎంతమంది ఎస్టీ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లలో సాయం చేసిందని చెప్పి మేము అడిగాం. అడిగితే మీ బట్టి గారే సమాధానం చెప్పిండు అసెంబ్లీలో. నేను ఉత్తగా చెప్తలేను, అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పిన మాటే ఇవాళ మీకు చెప్తా ఉన్నా. ఏం చెప్పిండు? ఈ 2.5 సంవత్సరాల్లో 2750 కోట్లు ఎస్టీల కోసం బడ్జెట్లో పెట్టినాము అన్నాడు. అబ్బా బానే పెట్టిండని నేను అనుకున్నా. మళ్ళీ అడిగినా, మరి పెట్టుడు పెట్టినావు 2750 కోట్లు, అందులో ఎన్ని పైసలు రిలీజ్ చేసినావు, ఎంతమందికి సాయం చేసినావో చెప్పు అన్న. ₹1 రిలీజ్ చేయలే, ఒక్కరికి సాయం చేయలే. ఇగో ఇది గిరిజనుల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ. ఇది నా మాట కాదు, ఇది రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం చెప్పిన మాట మీ ముందు పెడతా ఉన్నా. 2750 కోట్లు బడ్జెట్లో పెట్టినరు, ₹1 కూడా ఎస్టీలకు రిలీజ్ చేయనటువంటి దగుల్బాజీ ప్రభుత్వం, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పోనీ గిరిజనులకు మోసం చేసినావు, దళితులకు ఏమన్నా చేసిండా, మా ఎస్సీలకు ఏమన్నా చేసిండా అని అడిగిన. ఎస్సీల కోసం బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంతమందికి సాయం చేశారని అడిగాం. బట్టి గారు దళిత బిడ్డ, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం వాళ్ళకైనా ఏమైనా సాయం చేశాడేమో, ఏమైనా మేలు చేశాడేమో అని నేను ఆశపడ్డా. కానీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే 5400 కోట్లు ఎస్సీ కార్పొరేషన్కు బడ్జెట్లో పెట్టినా అని చెప్పిండు. మరి ఎంత ఖర్చు పెట్టినావు, ఎంతమంది దళిత బిడ్డలకు మేలు చేసినావు అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1 రిలీజ్ చేయలే, ఒక్క దళిత బిడ్డకు కూడా సాయం చేయలేదు అని సిగ్గు లేకుండా అసెంబ్లీలో సమాధానం చెప్పుకున్నారు. దళితులకు మోసం, గిరిజనులకు మోసం, పోనీ బీసీలకు ఏమైనా చేశారా? బీసీ కార్పొరేషన్కి ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంత సాయం చేశారని అడిగితే బీసీ కార్పొరేషన్కు 1370 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. దాని పని కూడా అంతే. కేవలం అసెంబ్లీలో ఈ సంవత్సరం బీసీలకింత, దళితులకింత, గిరిజనులకింత పెట్టామని బట్టి గారు చెప్పుడు వీళ్ళు బల్లలు కొట్టుడు. ₹1 రిలీజ్ అయ్యేది లేదు, ఒక్క కుటుంబం బాగుపడేది లేదు. ఈ రకంగా గిరిజన బిడ్డలను, దళిత బిడ్డలను, బలహీన వర్గాల పిల్లల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక పిల్లల చదువులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మిత్రులారా, ఇలా అన్ని విషయాలు కూడా ఒకటి ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏం జరిగింది? 3 మంత్రులు ఉంటే ఏమైనా జరిగిందా ఖమ్మం జిల్లాకు? ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా? ఉండండి. ఇవాళ ఏమి జరిగింది? 3 మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు జరిగింది గుండు సున్నా. కనీసం కేసీఆర్ గారు ప్రారంభించిన సీతారామ పనులు జరుగుతలేవు. ఇక ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి, విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. 3 కూడా అట్టర్ ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి చేసింది గుండు సున్నా, రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా పారిశుద్ధ్య నిర్వహణలో దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు కాపాడడంలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా నిరోధించడంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయింది. దేంట్లో చెప్తారా? బూతులా? లేలే, 3 శాఖల్లో ఫెయిల్ అయ్యిండు, ఇంకొక శాఖ పెట్టుకుంటే బెస్ట్ ఏమో అని. అదేం శాఖ? ఏమంటారే?
ఢిల్లీకి సంచులు మోసే శాఖ అందులో మాత్రం పాస్ అయింది. కుర్చీ మాత్రం బాగా కాపాడుకుంటుండు. ఢిల్లీకి సంచులు మోసుడు, కుర్చీ కాపాడుకుంటు, గన్ల మాత్రం సక్సెస్ అయింది. విద్యాశాఖలో ఫెయిల్, హోంశాఖలో ఫెయిల్, మున్సిపల్ శాఖలో అట్టర్ ఫెయిల్ అయిపోయింది. అంతకు మించి ఏమైనా జరిగిందా? అబద్ధాలు మాట్లాడడంలో, ప్రజల్ని మోసం చేయడంలో ఇవాళ ఆయనను మించినోడు లేడు.